నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. పాకిస్తాన్ ఒకప్పుడు ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభంతో వార్తలు నిలిచిన ఈ దేశం ఇప్పుడు తన మేధస్సును కోల్పోతోంది. దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు ఇలా ఒకరి తర్వాత ఒకరు పాకిస్తాన్ విడిచి విదేశాలకు పారిపోతున్నారు. మేధో వలసలు లేదా టాలెంట్ ఎక్సోడస్ తో పాక్ కుదేలవుతోంది. అయితే దేశం ఖాళీ అవుతుంటే ఆ దేశ సైన్యాధిపతి అసీం మునీర్ మాత్రం ఇది బ్రెయిన్ డ్రెయిన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నవ్వుల పాలవుతున్నాయి. అసలు పాకిస్తాన్ ప్రతిభావంతులు ఎందుకు వదిలేస్తున్నారు? ఇంటర్నెట్ షట్ డౌన్లు ఆ దేశ ఆర్థిక వెన్నెముకను ఎలా విరిచాయి? ఈ సంక్షోభంపై స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ అంధకారంలోకి వెళ్తోంది. ఆర్థిక రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు మేధో వలసల సెగ తగులుతోంది. గత 24 నెలల్లో పాకిస్తాన్ నుంచి ఏకంగా 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరితో పాటు వేలాది మంది నర్సులు కూడా మెరుగైన బతుకు కోసం విదేశీ బాట పట్టారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ గణాంకాలు పాక్ భవిష్యత్తుపై భయానక చిత్రాన్ని చూపిస్తున్నాయి. అసలు మేధావులు ఎందుకు పారిపోతున్నారు? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఆర్మీ చేతుల్లో కీలు బొమ్మగా మారిపోవడమే. సైన్యాధిపతి అసీం మునీర్ చేతుల్లోకి న్యూక్లియర్ కంట్రోల్స్ వెళ్లడం, అధ్యక్షుడి అధికారాలను కూడా ఆయనే చెలాయించడం దేశంలో అశాంతిని పెంచింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పరిశ్రమలను, మౌలిక సదుపాయాలను గాలి కుదిరేసింది. ఆకాశాన్ని అంటుతున్న ద్రవ్యోల్బణం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆవిష్కరణలకు నిధుల కొరత ఉండటంతో టాలెంట్ అంతా విదేశాలకు క్యూ కడుతోంది. మరోవైపు ఇంటర్నెట్ షట్ డౌన్ విధానం పాక్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఫ్రీలాన్సింగ్ కు హబ్ గా ఉన్న పాకిస్తాన్ లో నిరసనల అణచివేత కోసం నెట్ బంద్ చేయడంతో దాదాపు $1.62 బిలియన్, పాక్ కరెన్సీలో 450 బిలియన్లకు పైగా నష్టం వాటిల్లింది. ఫ్రీలాన్సర్లకు పని అవకాశాలు 70% తగ్గిపోయాయి. దేశంలో బతకడం కష్టమని మేధావులంతా వెళ్లిపోతుంటే అసీం మునీర్ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇది బ్రెయిన్ డ్రెయిన్ కాదు, పాకిస్తాన్ కు బ్రెయిన్ గెయిన్ అని ఆయన వెటకారంగా మాట్లాడడంపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. ఆర్మీ వ్యవస్థ ఇచ్చిన బహుమతి ఇది అని, ఈ పరిణామాలు